గుడ్ మార్నింగ్. ఇంకా నేను బెంగళూరుకి రిటర్న్ అయిపోతున్నానండి విజయవాడ నుంచి. ఇది మా సన్నజాజి చెట్టు అనమాట. పైదాకా అల్లింది కదండి, చాలా బాగుంది కదా, చాలా పువ్వులు వస్తాయండి. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయానండి. వ్యూ చాలా బాగుంది కదండి. ఇది మా కాలేజ్ బస్ అండి. సడన్గా కనిపిస్తే ఇంకా వీడియో ఫోటో తీసుకున్నాను అలాగా. ఇంకా రిటర్న్ బస్ కోసం వెయిటింగ్ అండి. నేను ఒక్కదాన్నే బస్కి వచ్చేసానండి. నాతో మా బ్రదర్ వస్తా అన్నారు కానీ నేను వద్దన్నాను. తను హాస్పిటల్కి అట్లా తిరుగుతున్నారు కదా ఎందుకని. ఓకేనా. ఏమండి, నేను ఒక్కొక్క మాట చెప్దాం అనుకుంటున్నాను, ఏమనుకోవద్దు తప్పుగా. ఓకేనా. చాలామంది హెల్మెట్ లేకుండా అలా ప్రయాణించేస్తున్నారు ఏంటండి. అసలు బెంగళూరులో అయితే హెల్మెట్ లేకుండా అంటే చాలా మనీ పడిద్దండి పెనాల్టీ. అంటే మన సేఫ్టీ కోసమే కదండి చెప్తుంది. అసలు విజయవాడలో నేను చూసానండి, 100కి 1 మెంబర్ కూడా పెట్టుకోలేదండి. ఏమనుకోవద్దు తప్పుగా. ఏంటంటే మన ఫ్యామిలీ బాగుండాలంటే మనం బాగుండాలి కదా ఫస్ట్. అది ఎవరైనా సరే. బైక్ మీద అసలు డబల్స్ అది ఓకే వెళ్తున్నారు, కానీ హెల్మెటే లేదండి. పిల్లలతో వెళ్ళే వాళ్ళకి ఎవరికీ లేదు. నేను చాలామంది నోటీస్ చేశాను. ఈవెన్ గుంటూరు వచ్చేదాకా నేను చూస్తూనే ఉన్నా, ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోలేండి. 100కి ఒక్కళ్ళు పెట్టుకున్నారేమోనండి. ఎందుకో చెప్పాలనిపించింది. ఎందుకంటే మా డాడీ కూడా ఇలాగే చనిపోయారనమాట ఒక బైక్ రైడర్ వల్ల. తెలుసా, మా మమ్మీ డాడీ క్రాస్ చేస్తుంటే రోడ్డు, ఆ బైక్ పర్సన్ వచ్చి ఫాస్ట్గా ఢీ కొట్టారు. మా డాడీ పైనుంచి కింద పడిపోయారు. ఎందుకండి అంత ఫాస్ట్గా కొంతమంది వెళ్తారు. చూడండి ఫ్యామిలీస్ ఎలా డిస్టర్బ్ అవుతాయో తెలుసా. మీకు తెలియదు అది. చాలామందికి తెలుసు అనుకుంటారు కానీ ఏం తెలియదు. అదేదో ఆట సరదా అది ఇది అనుకుంటారు. ఒక ఫ్యామిలీ అంతా పోతుందండి. ఆ పెద్ద దిక్కు పోతే ఎలా ఉంటుంది తెలుసా. ఇప్పుడు మాకు అంతా బాగానే ఉంది, కానీ మా డాడీ లేని లోటు స్టిల్ అలాగే ఉంటుంది ఎప్పటికీను. ఆ బైక్ రైడర్ కూడా ఏం పెద్ద సౌండ్ పార్టీ కాదండి, జస్ట్ మామూలు అబ్బాయి. ఇంకా మేమేం చేయలేకపోయాం వాళ్ళ మమ్మీ వాళ్ళే బాధపడితే. అదండి, ఎందుకో చెప్పాలనిపించింది. ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి, ఓకేనా. ఏమైనా తప్పుగా అంటే ఏమనుకోకండి. నేను వ్యూస్ కోసం అలా ఏం చెప్పట్లేదండి. మాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. మీకు నచ్చితే వినండి, లేకపోతే లేదు, ఓకేనా. ఇంకా వ్యూ కంటిన్యూ అండి. అసలు భలే ఉంది కదండి వ్యూ. ఓకేనా. అది వాకింగ్ చేస్తారనుకుంటండి, భలే పెట్టారు అసలు లైటింగ్ అదంతా. అక్కడ వాటర్ ఏమీ లేదండి, అంత ఇసుక. మధ్య మధ్యలో వాటర్ కనిపిస్తూ ఉంది. స్కై కూడా అసలు బాగా మబ్బు పట్టేస్తుందండి వర్షానికి రెడీగా. ఇంకా కొంచెం మంగళగిరి దగ్గరలో ఉంటుండగా వర్షం పడిపోయిందండి. బాగా స్టార్ట్ అయింది వర్షం అసలు. కానీ విజయవాడలో ఏం ఎండలు ఉన్నాయండి మార్నింగ్ పూట. అసలు బాబోయ్, అంటే ఇంకెలా తిరుగుతున్నారా జనాలు అనిపించిందండి. మేము పుట్టి పెరిగింది అక్కడే కానండి, అసలు ఇక్కడ సెటిల్ అయ్యి మరి అక్కడికి రావడమేమో కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఇలా చాలామందికి జరుగుతూనే ఉంటుంది కదండి.